హాయ్ అండి. తెలుగు లేక్ హౌస్‌కి స్వాగతం. ఈ ఛానల్ ఫ్రెషర్స్ కోసం డేటా ఇంజినీరింగ్ బేసిక్స్ తెలుగులో. మనం ముందు డేటా వేర్‌హౌస్ చూసాం. ఇప్పుడు మనం ఓఎల్టీపీ వర్సెస్ ఓఎల్ఏపీ మధ్య డిఫరెన్స్ చూద్దాం. ఓఎల్టీపీ అంటే డైలీ ట్రాన్సాక్షన్ స్టోర్ చేయడం. ఎగ్జాంపుల్ ఏటీఎం విత్‌డ్రాల్, యూపీఐ పేమెంట్, ఆన్‌లైన్ ఆర్డర్స్ ఇవన్నీ ఓఎల్టీపీ కింద వస్తాయి. సేవ్ అవుతాయి. కానీ హిస్టరీ తక్కువ. లైక్ 3 మంత్స్ నుండి 1 ఇయర్ మాత్రమే సేవ్ అవుతాయి. అందుకే ఈటీఎల్ చేసి డేటా వేర్‌హౌస్‌లో లోడ్ చేశాం. ఇక్కడ 10 ఇయర్స్ వరకు హిస్టరీ స్టోర్ అవుతుంది. ఈ డేటా వేర్‌హౌస్‌ని మనం ఓఎల్ఏపీ అని అంటాం. లైక్ స్నోఫ్లేక్, ఏడబ్ల్యూఎస్ రెడ్‌షిఫ్ట్, గూగుల్ బిగ్‌క్వెరీ ఇవన్నీ ఓఎల్ఏపీ సిస్టమ్స్. సింపుల్‌గా చెప్పాలి అంటే ఓఎల్టీపీ అంటే కరెంట్ ట్రాన్సాక్షన్ స్టోర్ చేయడం. ఓఎల్ఏపీ అంటే హిస్టారికల్ డేటా స్టోర్ చేసి అనలైజ్ చేయడం. డేటా వేర్‌హౌస్ అంటే నథింగ్ బట్ ఓఎల్ఏపీ సిస్టమ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ లిజనింగ్.